నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, శని వక్రగతి జరిగింది. మరి ఈ వక్రగతిలో ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఒక్కసారి తెలియచేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రం ఛాయామార్తాండ సంబోధం తం నమామి శనేశ్వరం. కాకధ్వజారుగ్నే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. శని వక్రగమనం. ఈ యొక్క శని వక్రగమనంలో ముఖ్యంగా ద్వాదశ రాశుల ఫలితాలు చూసుకున్నట్టయితే ఈ శని ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శని దేన్ని కారకత్వాలు తెలుసుకోవాలి. అంటే శని సర్వజీవితం, అంటే కర్మని అనుభవించేటువంటి తత్వంలో ఈ శని ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కర్మ అనుభవించేసి దాన్ని మళ్ళీ క్లీన్ చిట్గా ఎలా మారాలి అనుకునే తత్వంగా ప్రతి మనిషికి కూడా కర్మనంతా కూడా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా తన యొక్క జీవిగా ఉంచి తన యొక్క చలనంలో ఏదైతే ఉంటుందో ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి ఏళ్ళాల్సిన ప్రభావం కానీ ప్రతి జన్మరాశ్యాత్తు 4వ స్థానంలో కంటక శని అంటే అర్ధాక్షణ శని గాను, అలానే కొన్ని మనం ఒక నక్షత్రాన్ని బట్టి రాసుని బట్టి 7వ 8వ స్థానాల్లో సంచారం చేసేటప్పుడు కొంత ఆయుర్దాయానికి సంబంధించి కొంత పెళ్లి వివాహం సంబంధించి 7వ స్థానంలో, అలానే 12, 1, 2 దీన్ని ఏలినాటి శని ప్రభావం అంటారు. కొంతమందికి శని యొక్క ప్రభావం వల్ల ఏలినాటి శని ప్రభావంలో శని పాలిత రాశులు ఏవైతే ఉంటాయో మనకు గురువర్గ రాశులు, శనివర్గ రాశులు ఉన్నాయి. శనివర్గ రాశులు వచ్చేసి వృషభము, అలానే ఈ యొక్క తుల, మిథునము, కన్య. మళ్ళీ ఇటు వచ్చేస్తే మకరం, కుంభం. ఇవి శనివర్గ రాశులు. కొంత గురువర్గ రాశులు చూస్తే మేషము, తర్వాత ఈ యొక్క సింహము, కర్కాటకము, అలానే వృశ్చికము, మేషము, మళ్ళీ ధనస్సు, మీనం. అంటే ఇలా ఒక పొజిషన్ అపోజిషన్. అంటే ధర్మకారకుడు గురువు, కర్మకారకుడు శని. ధర్మ అంటే మనం చేసేటువంటి ధర్మాన్ని బట్టి కర్మ ఉంటుంది. అంటే దేవుడు కూడా నవగ్రహాలను ముఖ్యంగా మనకు ధర్మాన్ని బట్టి మన కర్మను రాస్తూ ఉంటాడు, లేదా మన కర్మని బట్టి ధర్మాన్ని ఆచరించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం శని వక్రగమనం. అంటే వక్రించినటువంటి గ్రహం ఏ విధంగా ఉంటుందండి, యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, వక్రించడం అంటే అందరికి కూడా ఖగోళ శాస్త్రంలో రెట్రోగ్రేడ్ అంటారు దీన్ని. ఇంకో పదంలో ఇది ఒక ఏదైతే భూమి చుట్టూ తిరుగుతుంటే గ్రహం ఉన్నటువంటి స్తబ్దుగా ఒక్కవైపే ఉండి తన రొటేషన్ ని తిరగకుండా అక్కడే రొటేషన్ చేస్తూ సన్నగా స్లో మోషన్ లో ఉంటూ తల్లి మళ్ళీ ఎప్పుడైతే వక్రగమనం వీడి మళ్ళీ ప్రదక్షిణ మొదలు పెడుతుందో భూమి చుట్టూన దాన్ని రెట్రోగ్రేడ్ అంటారు. ఇంకో విధానంగా చెప్పాలంటే తన యొక్క గ్రహం తన యొక్క ప్రదక్షిణంగా తనకు తానే వ్యతిరేక దిశలో పయనం అవుతూ ఉండడం కూడా దాన్ని కూడా మనం రెట్రోగ్రేడ్ అని అంటూ ఉంటాం. అంటే తన వీక్షణ అనేది ఉంటుంది. ఈ వీక్షణ వల్ల కొన్ని రాశులకు శుభాలు, కొన్ని రాశులకు అశుభాలు, కొన్ని రాశుల మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి. మరి ఎన్ని రోజుల పాటు ఈ శని వక్రగతి ఉండబోతుంది? మనకు ఇది జూలై 14 నుంచి కూడా ప్రారంభమై నవంబర్ 27 వరకు ఉంటాయి. అయితే ఈ 29 మార్చి వరకు ఏదైతే మారాడో శని తన యొక్క స్థితి మీన రాశికి మార్చుకున్నాడో ఎప్పుడైతే సంచారంలో, అక్కడి నుంచి మళ్ళీ వక్రగమనం మొదలైంది ఇక్కడ జూలై నుంచి. అంటే అప్పటి వరకు కూడా ఏలినాటి శని ప్రభావం బాధపడుతున్నటువంటి వారికి 7వ 8వ స్థితిలో ఉండేటువంటి శని ఏదైతే కొంతమందికి ఉన్నారో, తర్వాత అర్ధాష్టమంగా వ్యవహరించేటువంటి శని ఏదైతే ఉందో కొంత వాళ్ళకు వెసులుబాటు అని చెప్పాలి. అంటే ఏంటంటే కొంతమందికి ఏదైతే ఏలినాటి శని ప్రభావంతో కొన్ని రాశుల్లో ప్రారంభమైందో దానికి వెసులుబాటు ఇస్తూ కొన్ని రాశుల వారికి ఈ 4 నెలల ఎగ్జామ్షన్ పీరియడ్ బాధించబడేటువంటి వారికి ప్రస్తుత కాలం మార్చిలో ప్రవేశించేటువంటి బాధింపంగా ఉండేటువంటి రాశులు. కాబట్టి ఇప్పుడు మనము ద్వాదశ రాశుల్లో ఉన్నట్టుగా శని వక్రగమనంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే, శని శ్రమ జీవితం, కర్షకం, కార్మిక లక్షణాలు, యువరాజు, నీట్నెస్ ఎక్కువగా ఉండేటువంటి స్థితి, పరిశుద్ధాత్మకంగా అంటే ఆత్మ కూడా శుద్ధి ఉండటము, తదేకంగా జ్ఞానాన్ని పెంపొందించడము,
దైవికమైన లక్షణం తాపసీ గుణం గల అంటే యొక్క కఠోరమైన తపస్సు చేయటము, క్రుయాలిటీ మెంటాలిటీ, స్ట్రేంజర్స్, దొంగతనాలు, మోసగించడం లాంటివి, వంచన చేయడం లాంటివి, ఇతర గ్రహాలతో కలిసినప్పుడు ఇటువంటి స్థితిని ఇస్తూ ఉంటాడు. తర్వాత శని ఇంకోటి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఇలాంటివి జరగటము. తర్వాత యువరాజు, గ్రహాల యువరాజు ఎక్కువ శ్రమ జీవితం అంటే ఎంతో కష్టాన్ని పెట్టి తద్వారా లాభాన్ని ఇచ్చేటువంటి